దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 8th జూన్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 54 and verse 17. నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచుంది. ఇది వారి స్వాస్యము. ఇది యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యం యొక్క బి భాగంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, సేవకుల యొక్క నీతి నా వల్ల కలుగుతుంది అంటే మనం ఈరోజు ఏమై ఉన్నాము తెలుసండి? దేవుని నీతిని బట్టి అయి ఉన్నాము. అది మనకు స్వాస్యం. ఇట్స్ అన్ హెరిటేజ్ టు us. ఏంటండి మన స్వాస్యము? నీతి. ఎవరి నీతి? దేవుని నీతి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నీతి లేకుండా మనము పరలోక రాజ్యము చేరలేము. వితౌట్ the righteousness of God in us, you cannot go to heaven. ఆయన నీతి మనకు ఇవ్వబడకుండా, ఆయన నీతిని నువ్వు స్వీకరించకుండా నువ్వు దేవుని కుటుంబము, దేవుని కుమారుడు అని పిలువబడవు. అందుకే ఇక్కడ పాత నిబంధనలో ప్రియ దేవుని బిడ్డలారా ప్రవచింపబడిన మాట ఏంటంటే, భూభాగంలో సేవకుల యొక్క నీతి నా వల్ల కలుగును. దేవుడే మనకు నీతి అయి ఉన్నాడు. ఈ వాక్యం 2 కొరింథీ 5:21 మనం చదువుతాం. మనము దేవుని నీతి అగునట్లు పాపం ఎరిగిన ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. కాబట్టి దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Isaiah 54:17. No weapon that is formed against thee shall prosper, and every tongue that shall rise against thee in judgment thou shalt condemn. This is the heritage of the servants of the Lord, and their righteousness is of me, said the Lord. The righteousness of God's people is God. దేవుని నీతియే మన నీతి. అది మనకు స్వాస్యం. ఇట్స్ అవర్ హెరిటేజ్. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. అది మన స్వాస్యం. మనము కష్టపడలేదు, మనము సంపాదించుకోలేదు. యేసు ప్రభువారు మనలను ఆ నీతికి వారసులుగా చేశాడు. సో వీ ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దయచేసి చాలా మంది మనము నీతిమంతులవుటకు నీతి పనులు లేదండి. నువ్వు ఆల్రెడీ నీతిమంతుడివి కాబట్టి నీతి పనులు చేస్తావు. నీతి క్రియలు చేస్తాను కాబట్టి నీతిమంతుడు కాదు. నీవు ఆల్రెడీ నీతిమంతునిగా చేయబడ్డావు కాబట్టి నీతి క్రియలు చేస్తావు. సో నువ్వు మొదట నమ్మాల్సింది, నీతి క్రియలు చేయాలంటే నువ్వు నమ్మాల్సింది ఏంటంటే, ఐ యామ్ ద రైచియస్నెస్. నేను దేవుని నీతి అయ్యున్నాను. కొత్త నిబంధనలో వాక్యం ఉన్నది, పాత నిబంధనలో ప్రవచనం ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఉన్న మీరు యేసు ప్రభుని స్వీకరించిన ప్రతి ఒక్కరూ నీతిమంతులై ఉన్నారు. You have received this as a inheritance. You have received this as a gift. అందుకే రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో నీతి దానము పొందువారు, కృపాబాహుల్యము నీతి దాను పొందువారు జీవము గలవారై. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. యు డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ హూ యు ఆర్. యు ఆర్ ద రైచియస్. ఎప్పుడైతే నీవు దేవుని నీతిని నువ్వు మనసు, నీ మైండ్ ఒప్పుకోవడం మొదలు పెడతాదో, నీ మైండ్ ద్వారా నీవు నీతి క్రియలు ఆరంభిస్తావు. నీతియుక్తమైన ఫలమును ఫలించడం ఆరంభిస్తావు. కాబట్టి ఆ ఏ భాగం యొక్క వాక్యము మనం ఎప్పుడు వింటా ఉంటాం, మనకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు. అర్థమవుతుందండి? మీకు అగెయిన్స్ట్గా ఉన్న వారికి మీరు తీర్పు తీరుస్తారు. కానీ ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసండి? ఎప్పుడైతే నీవు దేవుని నీతి అయ్యున్నావని గుర్తించినప్పుడు. హిందీ में पढ़ेंगे यशाया का पुस्तक 54 चैप्टर और 17 वचन. जितने हथियार तेरे हानि के लिए बनाए जाए उनमें से कोई सफल ना होगा, और जितने लोग मुजताई होकर तुझ पर नलीशा करे उन सबों से तू जीत जाएगा. यहोवा के दासों का यही बाग होगा और वे मेरे ही कारण धर्मी ठहरे. यहोवा की
यह वाणी है। प्रभु को धन्यवाद, हम परमेश्वर के कारण हम धर्मी ठहरे हैं। ये हमारा स्वास्थ्य भाग है। आपके विरोध जो भी हथियार है वो सफल नहीं होगा। बीमारी हथियार हो, कंगालपन के हथियार हो, आपको दुख और अशांति पहुंचाने का हथियार हो, वो कभी सफल नहीं होगा। ప్రియ దేవుని బిడ్డలారా, నీకు విరోధంగా ఏ ఆయుధం, అనారోగ్యమైన, అప్పుబాధైన, ఉద్యోగ పరిస్థితి, ఉద్యోగం లేని పరిస్థితి అయినా, వ్యాపార నష్టమైన, కుటుంబ సమస్య అయినా, అది వర్తిల్లదు. ఫెయిల్ అవ్వాల్సిందే. ఇట్ విల్ ఫెయిల్. ఎందుకు తెలుసా? నీవు దేవుని నీతి అయి ఉన్నావు. బికాస్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. చాలా బలమైన మాట అండి ఇది. ఎప్పుడైతే మనము దేవుని నీతి, మీరు దేవుని నీతి అయ్యున్నారని నమ్ముతారో, విశ్వసిస్తారో, స్వీకరిస్తారో, మీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధం వర్తలదు. బట్ ఇఫ్ యూ థింక్ యు ఆర్ అ సిన్నర్, నేను పాపిని, నాకు నేను దేవునికి నేను అర్హుడిని కాదు, దేవునికి విరోధంగా అని నువ్వు నెగిటివ్ నువ్వు దేవుని చెప్పనది నువ్వు అనుకోవడం మొదలు పెడితే నీకు విరోధంగా ప్రతి ఆయుధం వర్ధిల్లుతుంది. బట్ టుడే ఇఫ్ యూ స్టార్ట్ బిలీవింగ్, ఎందుకంటే దేవుడు చెప్పాడండి మనం నీతిమంతులమని. నీ క్రియలు బట్టి కాదు, దేవుడు చెప్పాడు. క్రియలు బట్టి ఎవ్వరూ నీతిమంతులు అవ్వలేరు. బైబిల్ రాసింది ఒక్కడు నీతిమంతుడు లేడని. రోమిలకు రాసిన పత్రిక 3:10 రాయబడి నో వన్ ఈజ్ రైచియస్. కాబట్టి దయచేసి నీ మంచి క్రియల ద్వారా, నీ అన్నదానాల ద్వారా, నువ్వు ఇతరులకు సహాయం చేసేట ద్వారా, నువ్వు కానుకలు ఇచ్చుట ద్వారా, లేక భిక్షం ఇచ్చుట ద్వారా నీవు ఏమవ్వవు? నీతిమంతుడు అవ్వవు. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి నేను నీతిమంతుడని విశ్వసించిన వాడు నీతిమంతుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు విరోధంగా ఉన్న ప్రతిదీ ఉన్న పాటున ఊడిపోవాలి, రాలిపోవాలి, కూలిపోవాలి, నశించిపోవాలంటే నేను దేవుని నీతి అయి ఉన్నానని నువ్వు విశ్వసించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు నువ్వు మాకు ఇచ్చిన బలమైన వాక్యకై స్తోత్రంలో నాయన. అవును తండ్రి, ఇది మా స్వాస్యమయ్యా, మీ నీతి మా స్వాస్యమై ఉన్నదయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని అందరినీ నీతిమంతులుగా చేసేవయ్యా. ఉచితంగా యేసు ప్రభు రక్తము ద్వారా మేము నీతిమంతులుగా చేయబడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ ఆరాధనలో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం ఉన్నవారు, హాస్పిటల్స్లో ఉన్నవారు, ఐసీయూలో ఉన్నవారు, దేవారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చంటి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. దేవ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారు మీరు దీవించి, బలపరిచి, కాపాడి, ఆశీర్వదించినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ దీవించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారు నాయన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరూ కూడా దీవింపబడి, ఆశీర్వదింపబడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిటం ధరింపించేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరు పరిచయం దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, దేవుని నీతి అని స్థానంలో నుంచి పరిచర్యకు సహాయం ఇచ్చేయండి నాయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఈరోజు నాయన తండ్రి, మాకు విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితి, ప్రతికూల పరిస్థితి దేవా తండ్రి ఓడిపోయినందుకు స్తోత్రంలో నాయన. దేవా తండ్రి నాయన, ఊడిపోయినందుకు స్తోత్రంలో నాయన, రాలిపోయినందుకు స్తోత్రం, పెరికి వేయబడినందుకు స్తోత్రం, పెళ్ళగింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.